అందరికీ నమస్కారం. మరి రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఈరాజు నగర్ పంచాయతీలో మా అల్లమడి చల్లమేరం అల్లుడు గారు, అలాగే శని వెంకటేశ్వర గారు, రాంబాబు గారు, అలాగే ప్రసాద్ గారు, మిగతా కౌన్సిలర్స్, అలాగే మా జమీందారు గారు వాగు బలరామ గారు, అదే విధంగా కూడా మా దొరబాబు, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు, సోదరులు అందరి సమక్షంలో కూడా చాలా బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కౌన్సిలర్ వార్డులు కూడా తిరిగి సందర్భంగా చాలా అఖండ స్వాగతం ఇస్తున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడ గడప గడప కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల విధానంలో కూడా అందరికీ కూడా గుండెల్లో నాటిపోయి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, తప్పకుండా మీ అందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉన్నాం, రాబోయే ఎలక్షన్ లో కూడా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తాం, శాసనసభ్యులు మిమ్మల్ని బలపరుస్తాం, అలాగే ఎంపీగా కూడా సునీల్ గారు కూడా మా ఓట్లు ఇస్తామని చెప్పేసి చాలా ఉత్సాహంగా అందరూ కూడా మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఈవేళ జరిగేటువంటి చక్కని కార్యక్రమం నిన్న కాక మొన్నే జరిగింది. ప్రతిపాడులో ఒక బ్రహ్మాండమైన సభ, ఎవరు ఊహించిన విధానంలో జనసంఘం వచ్చి సోదరులందరూ కూడా ఆ సభని సోదరులందరూ కూడా వచ్చి చాలా దిగ్విజయంగా కూడా ఆ సభను కూడా దిగ్విజయంగా మరి జయప్రదం చేసే సందర్భం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా గతంలో నేను చెప్పడం జరిగింది, నాకు అభినందనలు అందరూ కూడా తెలియజేశాను. ఈవేళ చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాములో తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉంటే 7 సెగ్మెంట్లో కూడా చాలా అత్యధిక ఓట్లు వేళ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్పడానికి దృఢమైన నమ్మకంతో ఈవేళ నాకు కనిపిస్తుంది. కాన్ఫిడెంట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సోదరులందరూ కూడా అఖండ స్వాగతం ఇస్తే మరణావరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఉద్దేశంతో మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఈవేళ ఏలూరు నగర పంచాయతీలో కూడా మరి చాలా చక్కగా కూడా మా కౌన్సిలర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి ఇవాళ రెండో రోజు ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. అఖండంగా సోదరులందరూ కూడా వేళ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. తప్పకుండా ఇప్పుడు ఊహించిన విధానంలో కూడా ఏలూరు నగర పంచాయతీ 2004లో వచ్చింది మెజార్టీ, అదే రీతిలో కూడా వేళ రాబోయే రోజుల్లో కూడా 2004 మెజార్టీని కూడా అధిగమించి